నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. నర్సాపురంలో పార్టీ చీఫ్ విప్ ముదునూర్ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కారుమూరి. ప్రజలకు సంపూర్ణ వైద్య సేవలే లక్ష్యం. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆరోగ్య మేళాను ప్రారంభించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆర్థిక నేరాలపై జాగ్రత్త వహించండి. స్పందన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి. స్పందన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత అధికారులకు ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొఠారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. హెచ్ఎంల సమావేశంలో ఆర్జేడీ నరసింహారావు వెల్లడి. నిర్ణీత సమయంలోగా అర్జీలు పరిష్కరించాలి. స్పందన సమావేశంలో అధికారులకు కలెక్టర్ సూచన. ముగిసిన జ్ఞాన బావుట చైతన్య కార్యక్రమాలు. ముగింపు సభలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేతుల మీదుగా సేవలకు సత్కారాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పార్టీ చీఫ్ విప్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముదునూరి ప్రసాదరాజును మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు నర్సాపురంలోని ముదునూరి నివాసానికి విచ్చేసిన కారుమూరికి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముదునూరి జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ పార్టీ క్యాడర్ను మంత్రి కారుమూరి పరిచయం చేశారు. అలాగే పార్టీ పటిష్టతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిపై చర్చించుకున్నారు. ముందు తోట కింద సపరేట్ రాధాకృష్ణ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆరోగ్య మేళాని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు చికిత్సా విభాగాలను ఇడా చైర్పర్సన్ ఎం ఈశ్వరి బాలరాం, మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఎంసీడీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మానస, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ బి రవి, సూపరింటెండెంట్ ఏవిఆర్ మోహన్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయుష్మాన్ భవ పేరిట ఆరోగ్యంపై ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్యవంతమైన సమాజానికి ఎంతో ఆరోగ్యం కావాలి అనే కార్యక్రమంపై నిర్వహణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులకు సరైన వైద్యం పొందేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సార్ వచ్చేస్తున్నారు. డాక్టర్ గారు హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా మన 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది త్రూఅవుట్ ద ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవం దాని భాగంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా 4 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మన 4th ఇయర్ వస్తున్నాము. రెండు కలిపి సెలబ్రేట్ చేయడానికి హెల్త్ మేళా అన్నది అక్రాస్ ఇండియా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఈ హెల్త్ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము. ఈ హెల్త్ మేళాలో వేరియస్ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, హెచ్ఐవి ఇదన్నీ సంబంధించి సపరేట్ స్టాల్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఈ హెల్త్ మేళాలో డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ టైప్లోనే ఇది కూడా ఉంటుంది. పైగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ స్టాల్స్లో ఆ స్కీమ్ సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ఒక ఐఈసీ యాక్టివిటీగా మాత్రం ఇది చేయకుండా హెల్త్ క్యాంప్ కూడా కంబైన్ చేసి వీళ్ళకి హెల్త్ చెకప్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్లో ఎవరు పాల్గొంటున్నారో వాళ్ళకి కంటిన్యూస్ ఫాలోఅప్, అంటే ఐ చెకప్ అయిన తర్వాత ఫర్దర్గా సర్జరీస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా అది ఫాలోఅప్ చేసి చేయడం జరుగుతుంది. సార్ న్యూ బర్న్ బేబీస్ ఏదైనా సీరియస్ అయితే ఎస్ఎన్సీ అంబులెన్స్ ఒకటి ఇక్కడ లేదు సార్. జిల్లా హెడ్ క్వార్టర్ ఇటు నుంచి రావాలన్నా 40 కిలోమీటర్స్ నుంచి రావాలి. ఇందాక దాని గురించి డిస్కషన్ అయింది. డిఎంహెచ్ఓతో మాట్లాడాను. ఇక్కడ ఎన్ఐసియు ఉంది, నియోనాటల్ కేర్ ఉంది, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అనేది ఒకటి లేదు. ఇందాక అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సిఎస్ఆర్లో ఏదైనా వీలైతే నేను మొబిలైజ్ చేస్తానని చెప్పి డిఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. డోనర్స్ ఎవరైనా ముందుకు వస్తే ఈ చిన్న పిల్లలు ఎన్ఐసియులో మనం ఎవరు చూసుకుంటామో ఆ పిల్లలకు సంబంధించిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఒకటి ఎవరైనా డొనేట్ చేయగలిగితే కూడా మొబిలైజ్ చేస్తామని అనుకున్నాము. ఇండస్ట్రీస్, కంపెనీస్ అన్నీ కూడా మనకు సిఎస్ఆర్ యాక్టివిటీ ఉంటుంది, దాని ద్వారా మేము చేస్తామని డిఎంహెచ్ఓ గారికి కూడా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుండి ఎక్కువగా వరకట్న వేధింపులు, సరిహద్దుల విషయంలో గొడవలు, సివిల్ వివాదాలపై ఫిర్యాదులు వస్తున్నట్లు ఎస్పీ తెలుపుతూ ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఉన్న బ్యాంకులు, సంస్థల్లో తమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు జిల్లా ప్రజల సౌకర్యార్థం డయల్ 100 లేదా 8332959175 లేదా 9550351100 నంబర్కు వాట్సాప్ను ఏర్పాటు చేసినట్లు
స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం అన్ని పోలీస్ స్టేషన్లు, డీఎస్పీ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్లో మరియు గ్రామ సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని, అక్కడ అందుకున్న ఫిర్యాదుల పట్ల విచారణ చేసి సత్వరన్యాయం చేస్తామని, ఆ ఫిర్యాదుల పట్ల జిల్లా ఎస్పీ పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలియజేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ వారం సుమారు 140కి పైగా స్పందన కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులను అందజేశారని చెప్పారు. పెన్షన్స్, భూ సంబంధిత అంశాలు, ఇళ్ల స్థలాలు, సరిహద్దులు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులను అందజేశారని అన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలు, వారికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. అత్యవసరమైన ఫైల్స్ తప్ప మిగిలిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే పంపాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పరిష్కారం చూపించాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. All departments. So start sending, if any files are there in the office, start sending the files. And only urgency and immediate requirement files will be there. Thank you. 2006 లో వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మీకు ఒక లెటర్ పెట్టారు. మీ చెల్లెలకి పేమెంట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేస్తే చెప్పండి. డిపార్ట్మెంట్ వాళ్ళు రికన్సిలేషన్ రమ్మన్నారు. ఈ చలాన్లో చాలా పెద్ద అమౌంట్ ఉంది, చాలా పేమెంట్ చాలా అయింది. దాంట్లోకి ఎంత బ్యాలెన్స్ ఉందో కరెక్ట్ చెప్పని చెప్పి వాడు లెటర్ 2-3 టైమ్స్ పెట్టినాడు. డిపార్ట్మెంట్ రికన్సిలేషన్ రాలేదు. అంటే మీరిద్దరు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు నుంచి చదువుతారు? 3 లక్షల కోసం వాళ్ళు ఈ 10 లక్షలు ఖర్చు పెట్టింటారు. అదే చెప్పేది వచ్చిన దానికి ఖర్చులకి దానికి అయిపోతుంది. అలా చేస్తుంటే మా వల్ల మా వల్ల అయితే మా వల్ల దీనికి సపరేట్ ఉన్నారు కదా, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతిపత్రాలు అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కొటారు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పక్కన మాకు మైలు కానీ బాబు వస్తారు. బాబు
బాబుదేదో ఒకటి ఉద్యోగం ఇప్పిద్దాం. సరే రాజుగారు టెంపుల్లో ఉద్యోగం అడిగారు. సరే ఇంట్లో తల్లి ఎక్కువ ఉన్నట్టు లేదు. 10 నిమిషాలు వచ్చి కనపడతాను. 10 నిమిషాలు వచ్చి అంటే మీరు సరే రాయనపాలెం ఉంది కదా. ఈ నాడు నేడు ఫేజ్ 2లో ద అమౌంట్ దట్స్ బీన్ శాంక్షన్, దాన్ని కొన్ని స్కూల్స్లో నాడు నేడు చేసే పరిస్థితి ఉండదు. అంటే ఈ 9 కాంపోనెంట్స్ అంత అమౌంట్ అవ్వదు. దాన్ని వేరేగా ఎడిషనల్ క్లాస్ రూమ్స్ ఏమి ఎంక్వైరీ చేయకుండా రిపోర్ట్ తీసుకోకుండా వైర్ చూసాము. అక్కడ జెడ్పీ హై స్కూల్ అని ఇచ్చాము. ఎంపీపీ హై స్కూల్లోనే అక్కడ మనం నాడు నేడు చేసాం ఆల్రెడీ. So with the 63 lakhs, the requirement of that particular school is ACRs, not Nadu Nedu. Same thing related to Bhogapuram also. So we need to find a way how to make it work. Murli gartho maatladamante nenu Murli gartho maatladta principal secretary proposal ga chesi Murli gari పంపించి ఆ కాపీ నాకు కూడా ఇవ్వండి. Murli gartho నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయనతో కూడా బొత్స గారితో కూడా చెప్పిస్తాను అది ఎలా చేయాలని. దట్స్ వన్ ఇష్యూ. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు పెదపాడు మండలంలో ఏసీఆర్స్ ఒట్లూరు అండ్ కొత్తూరు ఏసీఆర్స్ కావాలి మనకి. అదే విలేజ్ అదే మండలంలో ఆల్రెడీ ఇప్పుడు ఏలూరులో ఒక స్కూల్ నుంచి 3 ఏసీఆర్స్ ఇంకో చోట వద్దు అని వెనక్కి పంపించినవి ఉన్నాయి. దాన్ని రీఅడ్జస్ట్ చేయాలి. What is this program about? ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళమని రిజల్ట్స్ కూడా మనమే ఇన్వైట్ చేస్తాం సార్. ఇక్కడికి జిల్లాలో ఉన్నామని ఇప్పుడు వాడిని అప్రెంటిస్లో ఎంగేజ్ చేస్తాం సార్. అయిపోయింది 50,000 ఇస్తాం సార్. 1,500 ఇస్తాం. అంటే కంపెనీ వాళ్ళు 8,000 ట్రైనింగ్కే వస్తుంది. ఓకే కానీ వాట్ ఆర్ ద కంపెనీ కోర్సెస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పైలట్ ప్రాజెక్టు డిపిఆర్ కూడా చేసింది స్టేట్ మొత్తంలో మందారం బేస్ చేసి ఆ డిపిఆర్ చేయించాం, అంతా చేయించాం, ఇది చేయించాం. అందులోకి ఇదంతా గౌతమ్ వాజ్ ఆల్సో సేయింగ్ డెఫినెట్గా చేద్దాం. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆర్జేడీ నరసింహారావు హెచ్ఎంలు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సురేష్ బాగుణ పోలీస్ స్కూల్ సమావేశ మందిరంలో డీఈఓ గంగాభవాని అధ్యక్షతన ఎస్ఎస్సి మరియు ఓపెన్ స్కూల్స్ ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో నరసింహారావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి ముందస్తుగా చెక్లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా పరిశీలించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా ఏఎన్ఎంలు నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా బస్సులను ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీకి అవసరమైన వాహనాలను రవాణా శాఖ ద్వారా సమకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎల్ శ్రీకాంత్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి మరొకసారి వెస్ట్ గోదావరి మీన్స్ మొత్తం జిల్లా 3 జిల్లాలు కూడా బహుశా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ మాట వస్తుందేమో. ఈసారి వెస్ట్ గోదావరి అనే అనుకుందాం. మరి మొత్తం 3 జిల్లాలు కలిసిన వెస్ట్ గోదావరిని మనం విజయ పదంలో నడిపిస్తూ, అలాగే విద్యార్థులు కూడా చాలా ముఖ్యమైన విషయం. మనకి ఎలాగైతే 2 ఏళ్ల తర్వాత ఈ పరీక్షలు రావడం వల్ల కొద్దిగా ఆలోచిస్తున్నామో, విద్యార్థులకు కూడా మనకన్నా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దాకా పరీక్షల్లో 2 ఏళ్ళు ఆశ్రమాటిగా గడిచిపోయింది. పిల్లల మైండ్ సెట్ దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పరీక్షల్లో తీసుకొని రావాలి. ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. మరి ఈ ప్రక్రియని మీరు అందరూ కూడా
విజయవంతంగా పిల్లల్లో ఉన్న భయాన్ని కానీ సందేహాన్ని కానీ తొలగించి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇంకా మనకి 10 రోజులు టైం ఉంది కాబట్టి పిల్లల్లో ఉన్న భయాన్ని ఆందోళన తొలగించడం మొదటి కర్తవ్యంగాను ఇప్పటి వరకు చదివినటువంటి దాన్ని రివిజన్ చేసుకుని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకి దొరకకుండా వాళ్ళు కానీ మీడియంలో కానీ పేపర్ కోర్సులో కానీ తప్పులు జరగకుండా వాళ్ళు నిర్భయంగా పరీక్షలు రాసేటువంటి వాతావరణాన్ని మనం కల్పించి మరి మన విద్యార్థుల్ని మన స్కూళ్ళని జిల్లాని కూడా విజయపదంలో నడిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వాళ్ళకి త్వరగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తర్వాత చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఇంకా అనదర్ స్టాఫ్ని ఎవరిని కూడా మీరు ఎక్కువగా ఉపయోగించుకోవద్దు. ఇంకెవరు కూడా ఉండడానికి వీల్లేదు. వాటర్ మ్యాన్ ఉంటాడు, స్వీపర్ ఉంటారు, అంతే. అంతకు మించి వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామినేషన్ రూమ్స్లోకి వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండడానికి వీల్లేదు. ఇన్విజిలేటర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్స్ తీసుకుని రావడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ తెచ్చామండి, స్విచ్ ఆఫ్ చేసాము, డిపాజిట్ చేసాము, బీరువాలో పెట్టాము, లాకర్లో పెట్టాము లాంటివి ఏవి కూడా యాక్సెప్ట్ చేయదు. అది ముందు రోజే ఇన్విజిలేటర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్ ఒకరి దగ్గర మాత్రమే ఫోన్ ఉండాలి. అది కూడా నాన్ ఫీచర్డ్ ఫోన్. ఏ విధమైనటువంటి వాట్సాప్లకి వీటికి ఆస్కారం లేని చిన్న ఫోన్స్ ఉంటాయి మనకి, నాన్ ఫీచర్డ్ ఫోన్స్ అని ఉంటాయి. అవి మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే కొనుక్కోండి 800-900. ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో అందే వినతుల పరిష్కారానికి చేసే ఎండార్స్మెంట్ అర్జీదారుడు సంతృప్తి చెందకపోతే అది తిరిగి రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తించి పరిష్కార తీరు పిటిషనర్ సంతృప్తి చెందేలా ఉండాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారార్థం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆయన సూచించారు. అర్జీదారుల వినతులకు సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడుపులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కార తీరు నాణ్యతతో ఉండాలని, పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణమూర్తి, ఏలూరు ఆర్డీఓ పెంచాల కిషోర్, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీసు గారు కూడా చెప్పావు, పోలీసు గారు ఏం చేశారు, రాజధాని గురించి మాట్లాడుతున్నాం. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, ఎస్ఐ దగ్గర ఆల్రెడీ వెళ్ళారండి. హెల్ప్ చేయగలుగుతాం చూడండి ఈ రోజు మా డిపార్ట్మెంట్. గ్రామంలో కూర్చోబెట్టి కంప్లైంట్ పెట్టడానికి చూపిస్తే ఆయన లోపల కూర్చోబెట్టి
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో ₹50, 2 కనెక్షన్లు వేయించగలిగితే ₹150 రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే. మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం, వినియోగదారులారా త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 08812244444. వెల్కమ్ బ్యాక్. జ్ఞాన బావుట అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్య సేవా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. గత 4 రోజులుగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో నగర ప్రముఖులు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు పాల్గొని ఫ్లాష్ టీమ్ తలపెట్టిన కార్యక్రమాలను అభినందించారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. జ్ఞాన మహర్షికి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు చేతికర్లను బహూకరించారు. లిమ్కా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ బాబును ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో రాధా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. తొలుత అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఫ్లాష్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఫ్లాష్ నాయుడితో పాటు టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వంగవీటి రాధ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మామిళ్లపల్లి జయప్రకాష్తో పాటు కార్పొరేటర్లు బండారు కిరణ్ కుమార్, కడవకొల్లు సాంబా మరియు ప్రముఖులు పాల్గొన్నారు. చేస్తుందిగా కోరుకుంటున్నాము. వాళ్ళని కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్కడ మన అంబేద్కర్ వ్యాయామశాల ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళ ప్రైవసీని అర్థం చేసుకోవాలి మనం. తప్ప
దయచేసి అభిమానులందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూర్చున్నారు. మరి పెద్దవాళ్ళందరికీ మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు బిఆర్ సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఫ్లాష్ టీమ్ కలయిక అందరు కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ ఒక కులంలో జన్మించిన మనందరికీ ఆదర్శం అని చెప్పని కూడా భారత రాజ్యాంగ నిర్మాత మనందరికీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరం కలిసికట్టుగా ఉండాలి, అలాగే అనగబడ్డ వర్గాలకి అండగా నిల్చోవాలని చెప్పిన ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కళగన్నారు. ఆ కళని మనందరం కలిసికట్టుగా పూర్తి చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 4 రోజులుగా ఫ్లాష్ టీమ్ ఏర్పాటు చేసిన సభ్యులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్. స్థానిక 9వ డివిజన్ తూర్పు వీధి టైటస్ నగర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ముగింపు సందర్భంగా స్థానిక 9వ డివిజన్ పాటిమల్లవారి వీధిలో దొండా రామారావు ఇంటి దగ్గర శ్రీ సీతారామాలయం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, లంకల్పల్లి వెంకట గణేష్, ఆకుల శ్రీనివాసరావు, కొండగుంట ప్రసాద్, అన్నపూర్ణ, రాజ్ కుమార్, దేవరాజ్ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ, రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య దెందులూరు మండల పరిషత్ ఆఫీస్ నందు వ్యర్థ పదార్థాల నిర్మూలనపై మండలంలోని అధికారులకు మరియు సంబంధిత ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాతో పాటు వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయని, వాటిని సరైన పద్ధతిలో రీసైకిల్ చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని సూచించారు. అలాగే పెదపాడు, దెందులూరు మండలాల్లో పెరిగిపోతున్న వ్యర్థ పదార్థాల నిర్వహణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు పిటిషన్ దాఖలైందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు, సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని బాలకృష్ణయ్య తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలే కాకుండా దుస్తులు, మెడికల్ వ్యర్థాలు, పంటలకు ఉపయోగించే పురుగుమందుల వల్ల ఎక్కువగా కాలుష్యం ఏర్పడుతుందని, వీటిపై ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎన్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీమతి ఏబీవీపీ లక్ష్మి మరియు సంబంధిత సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది. సో దయచేసి తల్లులు, తండ్రులు గుర్తించాల్సింది, మీరందరూ కూడా విలేజ్లో ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మ, దయచేసి ఓల్డ్ క్లాత్స్ కనుక ఉంటే జస్ట్ డోంట్ త్రో యాజ్ దే,
ఇప్పుడు కూడా కొన్ని పొలాల్లో రైతులు దున్నేటప్పుడు మూటలు బయటపడుతుంటాయి. మీరు చూసే ఉంటారు, రైతులు దున్నినప్పుడు చూడండి ఎప్పుడన్నా. బట్టలు మెచ్చి కావు, కొన్ని రయాను స్పెషల్లీ సింథటిక్ కాటన్స్, అలాంటి బట్టలు వస్తున్నాయి ఇప్పుడు. నాట్ ద కాటన్ విచ్ ఇన్ ఓల్డెన్ డేస్ వీఆర్ యూజ్డ్ ఇట్, అదే కోరా కాటన్ అనేవాళ్ళు మనవాళ్ళు. అలాంటి బట్టలు ఎవరు వాడతలేదు. కాబట్టి పర్చేసింగ్ ప్రయారిటీ పెరిగింది, కన్సంప్షన్ ఎక్కువైంది డ్యూ టు ఆర్గనైజేషన్ అండ్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. సో వీ ఆల్వేస్ చూస్ ఫర్ ది ఇన్స్టాన్స్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ ఆల్సో కమింగ్ ఇన్ ద ప్యాకెట్స్, సీల్డ్ ప్యాకెట్స్. అండ్ యూ ఓపెన్ ఇట్ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్రిములు ఉంటాయి దాంట్లో. జాంకాయల్లో అబ్జర్వ్ చేశాను నేను, అరటికాయల్లో అబ్జర్వ్ చేశాను. అండ్ ఓపెన్ ది బనానా, యూ సీ ద ఇంతంత పొడుగు పురుగులు ఉంటాయి దాంట్లో. ఓపెన్ చేయమని ఏదో ఒక బాధితులు వాళ్ళు. పాలిమర్స్ ఆపేయండి, జూట్తో తయారు చేసిన బ్యాగులు క్యారీ బ్యాగులుగా వాడండి అని చెప్పి చట్టం చెబుతూ ఉంటే జూట్ మిల్లే పనిచేస్తుంది పక్కన. హౌ దే కోరిలేట్ ది థింగ్స్. నేను దానికే అంటున్నాను, మనం ముందు పాటించి తర్వాత చెప్పాలి అనేది. చట్టాలు ఎన్ని చేసుకున్నా ఉపయోగం ఉండదండి, అది మనం ఆచరణ చేసుకుంటేనే ఆ చట్టాలకు విలువ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, పొల్యూషన్ యాక్ట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఒకటి ఉంది. మరి ఇన్ని చట్టాలు మన చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మన శ్రేయస్ కోరి మన కోసం చట్టాలను చేసినప్పుడు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగి పైన ఉంది. అది చట్టసభ, మనమంతా ఎగ్జిక్యూటర్స్, నేను కాదు. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఉత్పత్తిని ఆపాలంటూ ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ గేట్ తోసుకుని లోపలికి ప్రవేశించిన గ్రామస్తులను పోలీసులు నిలువరించారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు సిబ్బందితో ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సమగ్ర విచారణ చేపట్టి మిల్లులో ఎటువంటి పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. పేద ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ అసూలు బాసిన వంగవీటి మోహన్ రంగా ఆయన అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో రంగా రాధా అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
రంగా విగ్రహాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు ఉండటం తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాల వల్లే అని అన్నారు. అభిమానులే తమ కుటుంబానికి అండ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, సర్పంచ్ గుజ్జుల రత్నకుమారి, స్థానిక నాయకులు పెద్దిశెట్టి రామకృష్ణ, కోలా సోము, దావా నాగబాబు, కురుమ చిన్నారావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఎల్లప్పుడూ ఉంటానే ఉంటాయి. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల తరపు నుంచుని మన దగ్గరికి వచ్చేవాడిని నువ్వు ఏ కులం, నువ్వు ఏ పార్టీ, నువ్వు ఏ మతం, నువ్వు ఏ ప్రాంతం అడగకుండా కేవలం నీ కష్టం ఏంటి, నీ తరపు నేను నుంచుంటానని చెప్పాలి. ఆ రోజు ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేవలం ఒకసారి కార్పొరేటర్ కింద ఇవాళ రేపు సినిమాలు చూస్తూ ఉంటాం, జైల్లో ఉండేటువంటి చెప్పండి. ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద జైల్లో నుంచి నామినేషన్ వేసి దాని తర్వాత 85లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యులయ్యారు. కేవలం 85 నుంచి 88 దాకా, అంటే పూర్తిగా 5 సంవత్సరాలు కూడా ఆయన శాసనసభ్యుల కింద లేరు. కాంవరపుకోట సౌత్నా సెంటర్ బస్టాండ్లో ఉండే సీతారామయ్యను జంగారెడ్గూడెం శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు శేఖర్ ఇటీవల కాలంలో ఆశ్రమానికి తీసుకువచ్చారు. సీతారామయ్య కళ్లు కనపడక ఇబ్బంది పడ్డంతో దాతల సహకారంతో శేఖర్ సీతారామయ్యకు కంటి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ పూర్తవడంతో సీతారామయ్య తన పనులు తాను చేసుకోవడంతో పాటు కొత్త లోకాన్ని అందజేసిన సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు శేఖర్కు ఆశ్రమంలో చేర్పించిన సోషల్ వర్కర్ వేరమల్ల మధు, కడిపి పాపారావులకు కృతజ్ఞతలు తెలిపారు. జాగ్రత్తగా ఉండు. మరి శేఖర్ గారు అంతా నీకు మంచి చేశారు కాబట్టి నీకంతా పక్కన వాళ్ళని ఎవరితో కూడా ఇసుగించకుండా అందరితో. రోడ్డు మీద బాగుందా, ఇక్కడ బాగుందా? గారు, మధు గారు, పాపారావు గారు, మీ అందరి దయ వల్ల శేఖర్ బాబు గారు బస్ స్టాండింగ్లో ఉంటే తీసుకొచ్చి నాకు కళ్ళ ఆపరేషన్ చేయించి కళ్ళు బాగానే కనబడుతున్నాయండి. మీ అందరి దయ వల్ల బాగానే ఉందండి. థ్యాంక్స్ అండి శేఖర్ బాబు గారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. జంగారెడ్గూడెంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టి ప్రతాప్ కుమార్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా సోమవారం స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 కుర్చీలను రోటరీ క్లబ్కు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు సెక్రటరీ ఉడా రామ్ గోపాల్, ధనకుమార్, పడాల సూర్యనారాయణ రెడ్డి, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఎప్పటి నుంచో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అది మన సోషల్ మీడియాలో కావచ్చు, పబ్లిక్గా కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. వారితో భాగస్వామ్యంలో మరొక యాక్టివిటీకి మేము సహాయపడటం మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గౌరవంగా భావిస్తోంది. సో మరిన్ని కార్యక్రమాలలో వారితో కలిసి ఇలా ముందుకు వెళ్ళడానికి మా ప్రయత్నంగా ఇది మా మొదటి ప్రయత్నం కింద భావించవచ్చు. తప్పకుండా వారితో కలిసి మంచి ప్రయాణం సాగించే దానికి ఇది తొలి ప్రయత్నం. థ్యాంక్ యూ. ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం వారు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి వారు వినియోగించినటువంటి ఒక 20 కుర్చీలని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి వితరణగా అందించడం జరిగింది. ఈ యొక్క కుర్చీల్ని స్థానికంగా ఉండేటటువంటి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకి ఎవరికైతే అవసరం ఉందో గుర్తించి వారికి ఒక వారం లోపు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఎంపీయూపీ పాఠశాలలు కూడా అవసరాన్ని గుర్తించి ఎవరికైతే కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి
ఈ యొక్క 20 కుర్చీలని మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం సేవల్ని గుర్తించి ఆయన ప్రత్యక్షంగా చూస్తూ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తొలి ప్రయత్నంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ప్రతాప్ కుమార్ గారి యొక్క కుర్చీలు అందజేయడం జరుగుతుంది. వీటిని మేము ఒక వారంలో ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ గుర్తించి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. నర్సాపురంలో పార్టీ చీఫ్ విప్ ముదునూర్ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కారుమూరి. ప్రజలకు సంపూర్ణ వైద్య సేవలే లక్ష్యం. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆరోగ్య మేళాను ప్రారంభించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆర్థిక నేరాలపై జాగ్రత్త వహించండి. స్పందన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి. స్పందన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత అధికారులకు ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొఠారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. హెచ్ఎంల సమావేశంలో ఆర్జేడీ నరసింహారావు వెల్లడి. నిర్ణీత సమయంలోగా అర్జీలు పరిష్కరించాలి. స్పందన సమావేశంలో అధికారులకు కలెక్టర్ సూచన. ముగిసిన జ్ఞాన బావుట చైతన్య కార్యక్రమాలు. ముగింపు సభలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేతుల మీదుగా సేవలకు సత్కారాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.